హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో అయితే గులాబ్ జామ్ రెసిపీ చూద్దాం. ఫస్ట్ అయితే మనం గులాబ్ జామ్ పిండిని తీసుకొని మన వాటర్ యాడ్ చేసేసుకొని టేస్ట్ కోసం మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత స్మూత్గా వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసేసుకున్నాక బాగా తర్వాత 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. పక్కకి పెట్టేసుకున్నాక షుగర్ సిరప్ రెడీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే షుగర్ వేసేసి 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసాను. నేనైతే మీకు ఎక్కువ షుగర్ వద్దనుకుంటే లైట్గా వేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నేనైతే 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసాను నాకు సరిపడంత. అండ్ ఇప్పుడైతే 2 కప్స్ వేసేసినాక దాన్ని కొంచెం కలుపుకున్నాక ఇలాచీ వేసేసుకోవాలి. అండ్ మనం టేస్ట్ కోసం ఇలాచీ వేసేసుకొని కొంచెం కలుపుకోవాలి. అంటే టేస్ట్ కోసం రానికనమాట, అలా చేసేసుకోవాలి. అలా కొంచెం కలుపుకున్నాక మనం 10 నిమిషాలు పక్కన పెట్టుకేసుకున్న పిండిని అయితే తీసేసుకొని బాల్స్ లెక్క చేసేసుకోవాలి. అండ్ ఈ బాల్స్ అయిపోయినాక నూనెలో వేగించుకోవాలి. అలా అయితే నేనైతే వేగించుకుంటున్నాను అనమాట. అలా కొన్ని చిన్నగా ఒక్కొక్కటి వేసుకుంటా నీట్గా ఎర్రగా ఆరెంజ్ కలర్గా వచ్చేటట్టు నేనైతే అక్కడ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే అలా చిన్నగా వేసేసుకొని రెడ్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. రెడ్గా అయినాక పక్కకు తీసి పెట్టేసుకోవాలి. అలా అయితే నేను చిన్నగా కలిపేసుకోవాలి. అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలర్ అయితే వచ్చేసినాక మనం షుగర్ సిరప్ పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఆ షుగర్ సిరప్లో ఇవైతే యాడ్ చేయాలి. అండ్ ఈ యాడ్ చేసేసినాక కలుపుకోవాలి. కొంచెంసేపు అని కాదు, కలుపుకున్నాక అండ్ చూసారు కదండి, అవి బాగా మరిగేంత వరకు ఒక 10 to 20 minutes అయితే పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అయిన తర్వాత అలా మనమైతే టేస్ట్ చేయొచ్చు. అండ్ ఇదైతే బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.